తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక జ్యోతిష్యుడు హాట్ టాపిక్. హీరో నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయం గురించి సునామీ విక్టరీ వస్తుందని ముందే చెప్పిన రాధన్ పండిట్. ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీవీకే విజయంపై ఆయన చేసిన అంచనాలు నిజమయ్యాయని చర్చ జరుగుతోంది. 4 దశాబ్దాలుగా జ్యోతిష్యం, న్యూమరాలజీ ఈ రంగాల్లో ఉన్న రాధన్ పండిట్ తమిళనాడు ఎన్నికల ముందు నుంచే విజయ్ భారీ రాజకీయ శక్తిగా ఎదుగుతారని చెప్తూ వచ్చారు. అప్పట్లో చాలా మంది దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన వీడియోలు వైరల్ అయ్యాయి. విజయ్ జాతకం, గ్రహస్థితులు, పార్టీ పేరు అయినటువంటి తమిళగ వెట్రి కళగం న్యూమరాలజీ పరంగా బలంగా ఉన్నాయని రాధన్ పండిట్ చెప్పిన మాటలు టీవీకే కార్యకర్తల్లో మరింత నమ్మకం పెంచాయి. సునామీ విక్టరీ అన్న పదం టీవీకే రాజకీయ ప్రచారంలో కూడా పెద్ద చర్చగా మారింది. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత చెన్నైలో విజయ్ను రాధన్ పండిట్ కలిసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యాయి. దీంతో ఆయనకు టీవీకేతో ఉన్న అనుబంధంపై రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికర చర్చ మొదలైంది. టీవీ డిబేట్లలో కూడా ఆయన తరచూ కనిపిస్తూ జ్యోతిష్య విశ్లేషణలతో పాటు రాజకీయ వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. తమిళనాడు రాజకీయాలు రేషనలిజం భావజాలంతో ముందుకు సాగిన రాజకీయ నాయకులు గోప్యంగా జ్యోతిష్యుల్ని సంప్రదించడం కొత్త విషయం కాదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. పార్టీ ప్రారంభాలు, ప్రమాణ స్వీకారాలు, ముఖ్య నిర్ణయాలకు శుభముహూర్తాలు చూసే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోందని అంటున్నారు. అయితే విమర్శకులు మాత్రం ఎన్నికల ఫలితాలు జ్యోతిష్యంతో కాకుండా ప్రజాభిప్రాయం, వ్యూహాలు, రాజకీయ పరిస్థితుల వల్లే వస్తాయని చెప్తున్నారు. కానీ విజయాన్ని ముందే అంచనా వేసిన వ్యక్తిగా రాధన్ పండిట్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.